అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పెన్షన్లు అందించారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సంక్షేమం కొనసాగిస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారాయన. ఇక ప్రజలు ఆశించిన స్థాయి కంటే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచిన నేపథ్యంలో ఈ రోజు రేపు ఒక పండగ వాతావరణంలో పేదల సేవలో అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్ల పంపిణీని చేపట్టాం. మామూలుగా అయితే 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చేది అలవాటు, ఆనవాయితీగా పెట్టాం. కానీ కొత్త సంవత్సరం కాబట్టి ఒకరోజు ముందుగానే ఇవ్వాలని ఈ రోజే అందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులున్నా మోయలేనంత అప్పుల భారం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ఖజానా పైన మోపి వెళ్లిపోయినా చంద్రబాబు నాయుడు గారు తనకున్న పాలనా అనుభవంతో, పరిపాలనా సామర్థ్యంతో పెద్ద ఎత్తున వివిధ మార్గాల్లో నిధులను సమీకరించి రాష్ట్రంలో సంక్షేమాన్ని ఆదర్శప్రాయంగా అమలు చేయడంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఊహించనంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజానికి చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టుకున్న ఆశలను ఈడేర్చడంతో పాటు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్న సమర్థుడైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వం 10 కాలాల పాటు ఈ రాష్ట్రానికి ఉండాలని ప్రతి పేదవాడు, ప్రతి తెలుగువాడు బలంగా కోరుకోవాల్సిన సందర్భం.